అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న కాలనీ హౌసింగ్ సంబంధించి మన గతంలో ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల, గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. మరి దానికి సంబంధించి మళ్ళా ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే, ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఎవ్వరు మనం ఇవ్వకూడదు. మరి దానికి కోర్టులో వేశారు, అది కోర్టులో రన్ అవుతుంది. మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది, కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు. దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, సరే ఒక పని చేయి, ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైర్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి 231 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు, పట్టాలు ఇస్తామంటున్నారు, అది జరిగే పని కాదు, ఇప్పుడు 230 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు, పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు.
నేను ఒకటే చెప్పాను, నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయనని చెప్పాను. మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో ఈ 2 నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ మరి చేయూత కార్యక్రమం కానీ 1000 కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎట్లా ఇబ్బంది పడి మరి 230 కోట్లు మన ఈ హౌస్ సైట్స్ డబ్బులు వేయటం జరిగింది, కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది. దానికి సంబంధించి రైతులకి అందరూ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారు మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా. అదొక పాయింట్. మరి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎట్లా ఒకటి ఆపాలని చెప్పి పిల్లు వేశారు. వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు, మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా జరగలేదని చెప్పన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ కూడా అన్ని సచివాలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వటం జరిగింది. నేను కనీసం మా ఇంటి డ్రైవర్ కానీ పని వాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయలే. ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అది పారదర్శకంగా జరిగింది. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ ఏమన్నా అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చేటప్పటికి సిక్స్త్ వాల్యుయేషన్ లేదు, అట్లాంటివి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద 2 వచ్చి ఉండొచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు, మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఆయన వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినట్టు మనల్ని ఏమంటున్నారు, నేను కేవలం పేదవాళ్ళకి అందాలి పారదర్శకంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. కానీ పిల్లు వేసిన దాంట్లో ఒకటి ఉంది. ఒక విషయం ఏం చెప్పారంటే, ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి 8 లక్షలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర 8 లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు. ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళలో. వాళ్ళైనా ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. ₹1 సిగ్గు లేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి? చెప్పమనండి ఇక్కడ ఉన్న రైతులు ఎవరినైనా. నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు? అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటామా ఏడా? అంతకంటే నీచమైన బతుకుందా? రైతుల దగ్గర డబ్బులు తీసుకునేదేంటి? ఏ రకంగా వేస్తారు? పట్టాలు ఆపేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను, పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా, కానీ రైతులు మట్టుకి మరి పేద ప్రజల మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరిని కూడా నేను ఎక్కువ ఎవరు చేశారు అనేది ప్రజలకే తెలుసు, ఎవరు చేస్తున్నారు ఇది అనేది ఖచ్చితంగా కూడా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మేము రేపు 20వ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మరి మేము ఎందుకు ఇంత తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో అర్థం కావట్లా. పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం. 20వ తేదీ సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్ద డివిజన్లో కూడా
పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.